కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు మూడో రోజు మరింత స్పీడ్ అందుకుంది. ఇవాళ సిట్ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. 2 బృందాలుగా విడిపోయి సిట్ సభ్యులు విచారణ చేపట్టనున్నారు. ఒక టీం తమిళనాడుకు వెళ్లనుంది, మరో టీం తిరుమలకు వెళ్లనుంది. ఇక బృందానికి గోపీనాథ్ జెట్టి, మరో బృందానికి హర్షవర్ధన్ రాజు సారథ్యం వహించనున్నారు. తమిళనాడులోని ఏఆర్ ఫుడ్ డైరీ ప్రొటెక్షన్ సంస్థ ఒక టీం పరిశీలించనుంది. సంస్థకున్న అనుమతులు, నెయ్యి తయారీ విధానంపై ఆరా తీయనున్నారు. ఇక మరో బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు సేకరించనున్నారు. అవసరమైతే కొందరు టీటీడీ అధికారులకు, ఏఆర్ డైరీ సంస్థకు నోటీసులు ఇవ్వనుంది సిట్. సిట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమా, మీరు అన్నట్లుగా సిట్టు బృందం ఈవేళ మూడో రోజు ముమ్మరంగా దర్యాప్తు జరగబోతోంది. మొత్తం 9 మంది సభ్యులతో కూడిన సిట్టు బృందం ఇప్పటికే 2 బృందాలుగా విడిపోవాలని నిన్న ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఒక బృందానికి గోపీనాథ్ జెట్టి, మరో బృందానికి హర్షవర్ధన్ రాజు నాయకత్వం వహించబోతున్నారు. ప్రధానంగా ఈవేళ నుంచి ఫీల్డ్ విజిట్, అంటే నిన్న మొన్న వాళ్ళు పలుమార్లు భేటీ అయ్యి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైన ఒక అవగాహన రావడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ నుంచి ఇంకా ఫీల్డ్ విజిట్ చేసి సమగ్ర విషయాలు ఆరా తీయబోతున్నారు. ప్రత్యేకించి ఒక బృందం తమిళనాడుకు వెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడు నుండి దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థను పరిశీలించబోతున్నారు. మనకు తెలుసు, టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ప్రధాన ఆరోపణ ఏఆర్ డైరీ ప్రొడక్ట్ సంస్థ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ సంస్థకున్న అనుమతులేంటి, ఆ సంస్థల నిబంధనలు పాటిస్తుందా, కల్తీ నెయ్యి తయారీలో పాటిస్తున్న విధి విధానాలేంటి, అక్కడ కల్తీ నెయ్యికి జరిగే అవకాశం ఏదన్నా ఉందా, అసలు ఆ నెయ్యిలో స్వచ్ఛత ఎంత, ఇలాంటి అనేక అంశాలపైన కూడా ఒక బృందం తమిళనాడులోకి వెళ్లి పరిశీలించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ దిండిగల్ పోలీసుల సహకారాన్ని కూడా అవసరమైతే సిట్టు బృందం తీసుకోబోతుంది. ఇక మరో బృందం తిరుపతి, తిరుమలలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. ప్రత్యేకించి తిరుమలలో అంటే లడ్డు కాంట్రాక్టు మంజూరు చేసినప్పటి నుంచి ఎన్డీడీబీ రిపోర్టు బయటకు వరకు టెండర్ల విధానాలు, అంటే ఏఆర్ ప్రొడక్ట్స్ కి ఏ విధానాన్ని పాటించి టెండర్ దాఖలు చేశారు, వారు నిజానికి రివర్స్ టెండరింగ్ లో ఆ సంస్థకు టెండర్ కట్టబెట్టారు, అసలు రివర్స్ టెండరింగ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ ఏఆర్ డైరీ ప్రాజెక్ట్ కు నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చే సమయంలో నిజానికి ఆ సమయంలో మార్కెట్ ప్రైస్ ఎంత ఉనింది, దీన్ని ఈ సంస్థకు ఈ టెండర్ అప్పగించడం వెనక ఎవరైనా ప్రోద్బలం ఉందా, ఎవరైనా సహకరించారా, ఇలాంటి అనేక అంశాలపైన కూడా విచారించబోతున్నారు. ప్రత్యేకించి అంటే కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా దర్యాప్తు, అంటే ఆ తర్వాత అసలు ఏం జరిగింది, కల్తీ నెయ్యికి సంబంధించిన శాంపుల్స్ ఎప్పుడు కలెక్ట్ చేశారు, ఇలాంటి అనేక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో రెండో బృందం తనిఖీలు జరగబోతోంది. సభ్యులు నిన్ననే కూడా టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యారు. శ్యామలరావు నుంచి కొంత సమాచారాన్ని కూడా ఈ సిట్ బృందం సేకరించింది. నేపథ్యంలో అన్ని సమాచారాలను క్రోడీకరించుకున్న నేపథ్యంలో దర్యాప్తు ఇకపై అంటే ఇవాళ నుంచి మరింత ముమ్మరంగా సాగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంటే ఆయా ఘటనా స్థలాలకు, సంఘటనా స్థలాలకి సంబంధం ఉన్న అనేక ప్రాంతాలకు కూడా సిట్ సభ్యులు వెళ్ళబోతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న అవసరమైతే ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థకు అఫీషియల్ గా ఇప్పటి వరకు దానిపైన నోటీస్ అయితే కేసు అయితే నమోదు చేశారు, కానీ ఇంతవరకు నోటీసులు లేవు. ఈ నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే మీరు కల్తీ నెయ్యి సరఫరా చేశారని ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు సమాధానం కోరుతూ ఆ మేరకు ఒక నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక టీటీడీ సైడ్ నుంచి అంటే ఈ టెండర్ కట్టబెట్టడంలో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, అసలు ఎట్లాంటి విధి విధానాలు పాటించారు, ఆ సమయంలో ఎవరు ఉద్యోగులు ఉన్నారు, లాంటి అనేక అంశాలు ఆరా తీసిన పిమ్మట ఇందుకు బాధ్యులుగా ఎవరి మీద అనుమానం తలెత్తితే వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సుమా, సిట్ స్పీడ్ పెంచింది అనుకోవచ్చా మురళి? ఎప్పటి వరకు ఈ సిట్ విచారణ కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకుని ఈ బృందం ముందుకెళ్తుంది? ఎంతమంది టీం వర్క్ చేస్తున్నారు దీనికి? ఖచ్చితంగా సిట్ మరింత స్పీడ్ పెంచిందని చెప్పక తప్పదు. నిన్ననే మనం చూసాం, స్వయంగా సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. తాము చాలా లోతైన దర్యాప్తును ప్రారంభించబోతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ దర్యాప్తుకు సంబంధించి ఒక టైం బౌండ్ అంటూ తాము ఏమీ పెట్టుకోలేదని కూడా
సిట్ చీఫ్ మీడియాకు వెల్లడించారు. అంటే విచారణ ఇంకా చాలా ప్రాథమిక స్థాయిలో ఉంది. కొన్ని బృందాలుగా విడిపోయి విచారణ ముమ్మరంగా చేస్తామని చెప్పి ఆయన చెప్పారే తప్ప ఇంత కాల పరిమితి లోపల విచారణ ముగిస్తామని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. పైగా ఈ సిట్ ఏర్పాటుకు సంబంధించిన జీవోలో కూడా టైం బౌండ్ అంటూ ఏమీ మెన్షన్ చేయలేదు. కాబట్టి 9 మంది సభ్యులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అట్లాగే గోపీనాథ్ శెట్టి, హర్షవర్ధన్ రాజు, ఈ ముగ్గురు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు. దీంతో పాటు ఒక ఏఎస్పీ వెంకట్రావు అనే ఏఎస్పీ కూడా ఇందులో ఉన్నారు. ఇంకా డిఎస్పీలు, సీఎల్ కూడా, అంతా మొత్తం 9 మంది ఇందులో ఉన్నారు. అంటే గరిష్టంగా ఇంకొక వారం 10 రోజుల పాటు విచారణ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాతనే సమగ్రంగా ఒక అవగాహన వచ్చి ఒక నివేదికను ఖచ్చితంగా ఈ సిట్ బృందం ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అవసరమైతే టీటీడీ ఉన్నతాధికారులు కూడా, కొంతమంది ఉన్నతాధికారులు అంటే ఈ రిక్రూట్మెంట్ సెక్షన్లో పనిచేసే ఉన్నతాధికారులు కావచ్చు, ఈ టెండర్ విషయాలలో పాలు పంచుకునే విషయాలు కావచ్చు, వాళ్ళ ఎవరికైనా కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు నోటీసులు ఇవ్వడం దాదాపు ఖాయంగానే తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే మనకు తెలుసు, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ పైన ఒక కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు లాంటి విషయాలంతా కూడా నిన్న మొన్న సిట్ బృందం ఆరా తీసింది. అందుకు సంబంధించిన కేసు పూర్తిగా సిట్కు ట్రాన్స్ఫర్ అయింది. ఈ నేపథ్యంలో ఆ కేసు ఆధారంగానే దర్యాప్తు విభిన్న కోణాల్లో జరిపించేందుకు సిట్టు ప్రయత్నిస్తుంది. అవసరమైతే వారు నమోదు చేసిన సెక్షన్లే కాకుండా మరిన్ని సెక్షన్లు కూడా పెట్టి ఈ కేసులో ముందుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నుంచి కూడా ఆల్ యాక్సెస్ వచ్చింది వాళ్ళకి. ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే నేరుగా వెళ్లి విచారించే విధంగా సిట్టు బృందానికి కొన్ని విశేష అధికారాలు కూడా టీటీడీ ఈవో ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న 4-5 రోజుల్లో ఈ దర్యాప్తు మరింత ముమ్మరంగా సాగబోతోంది. థ్యాంక్ యూ మురళి. సుమా.